నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. అంటే తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే మేం గెలుస్తాము, అధిక సీట్లు సాధించి కాంగ్రెస్ ని మున్సిపల్ ఎన్నికల్లో ఓడిస్తాము అని శపథం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ముందంజలో చక్కగా దూసుకుపోయింది. ఈరోజు అధిక సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్న కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అంటే కింద స్థాయిలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. అలానే ముందంజలో ఉండి అధిక సీట్లు సాధిస్తామని కూడా చెప్పుకొచ్చింది. కట్ చేస్తే ఈరోజు రిజల్ట్ లో కాంగ్రెస్ ముందుంది, రెండో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సైలెంట్గా అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరి కాళ్ళే తేలు గుట్టిన దొంగ అని అంటారు కదా పెద్దవాళ్ళు, ఆ టైప్లో గప్ చిప్. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేశారు. సీఎం అని కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడారు కేటీఆర్ గారు అనేది మనందరం చూసాం. ఇప్పుడు ఫలితాలు చూస్తే ఇక్కడ చూడండి, టీజీ ఫలితాలు మున్సిపాలిటీ ఆదిలాబాద్, ఇప్పుడు వచ్చిన ఆదిలాబాద్ అంటే అఫీషియల్గా అనౌన్స్ అని ఆదిలాబాద్లో 49 ఉంటే 49 అనౌన్స్ చేశారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు, బీఆర్ఎస్ పార్టీ కేవలం 6. బీజేపీ అక్కడ ఆదిలాబాద్లో కొంచెం అదొక్కటే బీజేపీకి, ఆదిలాబాద్ ఒకటి 21. ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ 19, కేవలం 3 బీఆర్ఎస్ పార్టీకి. 3 మున్సిపాలిటీలు. అశ్వారాపేట 22 వార్డులు ఉంటే 22లో 17 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 2 బీఆర్ఎస్ పార్టీ 2. ఇక కార్పొరేషన్లు రామగుండంలో కాంగ్రెస్ పార్టీ 38 గెలుచుకుంది డివిజన్లు, 60 ఉంటే బీఆర్ఎస్ పార్టీ 13. స్ట్రాంగ్ హోల్డ్ బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, అలాగే ఉమ్మడి వరంగల్, అక్కడ కూడా పర్ఫార్మెన్స్ లేదు. నిజామాబాద్లో 60 ఉంటే ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాంట్లో 2 కాంగ్రెస్, బీజేపీ 5 ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 0 ఇప్పుడు వరకు అనౌన్స్ చేసిన దాంట్లో ఏం లేవు. మహబూబ్ నగర్లో 60 ఉంటే 30 అనౌన్స్ చేశారు డివిజన్లు, 15 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్ పార్టీ. అంటే 2వ ప్లేస్లో ఉన్నాము అని చెప్పుకోవచ్చు, కానీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉంది. ఆ 2వ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉంది, అందుకునే స్థాయిలో లేదు, అది చాలా దూరంగా ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ అంటే దగ్గరగానే ఉండాలి అట్లీస్ట్, ఆ దగ్గరగా కూడా లేదు. దగ్గరగా కూడా లేకపోగా ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి కదా, సిరిసిల్ల ఎవరిది, కేటీఆర్ గారిది, సిద్దిపేట హరీష్ రావు గారిది, కామారెడ్డి కేసీఆర్ గారు ఓడిపోయారు, గజ్వేల్ ఆయన నియోజకవర్గం. వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా వెనకబడినటువంటి పరిస్థితి, సొంత నియోజకవర్గాల్లో కూడా పర్ఫార్మెన్స్ లేనటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, లేదా ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒకరు ఆరోపించుకోవచ్చు, కానీ ఏది వాళ్ళు ఒకటయ్యారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యారు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ ఒకటైందని ఇలా ఆరోపించుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముందుందని వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటి, కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే మెరుగైన ఫలితాలు మేము సాధించారని చెప్తున్నాడు. ఎట్ట సాధించారో అర్థం కావట్లేదు. అంటే ఆయన ఏమంటాడంటే నేరుగా దాదాపు 15-16 మున్సిపాలిటీలకు గెలిస్తే మరో 15-16 వాటి చోట్ల అత్యధిక స్థానాలు గెలిచాం మేము అని చెప్తాడు ఆయన. 750 వార్డుల్లో మేము విజయం సాధించాము, దాదాపు 30% మున్సిపాలిటీలు మేము గెలుస్తున్నాం అని చెప్పి చెబుతాడు. 30% మున్సిపాలిటీ గెలిస్తే పర్ఫార్మెన్స్ బాగున్నట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన. ఒకవేళ దగ్గరగా ఉండాలంటే దగ్గర ఒక 60% గెలవాలేమోగా.
50% గెలవాలి కదా. 50% ఉండాలి కంపల్సరీ. 30% మేము గెలిచాం కాబట్టి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చామని చెబుతున్నారు ఆయన. సో ఇక్కడ అసలు ఆ పార్టీ ఏంటి పరిస్థితి అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. కారణం ఏంటి, ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరే కదా లీడ్ చేసింది ఎలక్షన్స్ అన్నీ కూడా. గజ్వేల్లో వెళ్తే హరీష్ రావు గారిని అక్కడ ఉండేటువంటి వాళ్ళు వెనక్కి పంపించారు. సిరిసిల్ల ఆయన సొంత నియోజకవర్గం వెళ్తే కేటీఆర్ గారిని అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరస్కరించి వెనక్కి పంపించారు అనేది అప్పట్లోనే ప్రచారం సందర్భంగా బయటకు వచ్చినటువంటి న్యూస్. కేసీఆర్ గారు ఉన్నారంటే కేసీఆర్ గారు గజ్వేల్కి రాలా, కామారెడ్డిలో కనిపించలా. అసలు కేసీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బయటకు రాలా. అంతకుముందు ఏం చెప్పాడు, నేను వస్తున్నాను, బయటకు వచ్చేస్తున్నాను, ఈ మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంగతి తేల్చుకుందాము, నీటి వాటాల్లో నష్టం జరుగుతుంది, మనకి అన్యాయం జరిగిపోతుంది తెలంగాణ సమాజానికి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు, కృష్ణా జలాలు మనకు రావట్లేదు, దీని మీద మనం పోరాడాలి, లేదంటే నల్లమల సాగరు చంద్రబాబు నాయుడు గారు ఆడ కడుతున్నారు, ఈ నల్లమల సాగర్ దాని మీద వ్యతిరేకంగా మనం పాదయాత్ర చేయాలి, లేదంటే బస్సు యాత్ర చేయాలి, ఇప్పుడు తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్ళాలి, అన్యాయం జరిగితే నేను ఒప్పుకొని ఇంతకాలం నేను వెయిట్ చేశాను, 2.5 సంవత్సరం పాటు ఇంకా నేను వెయిట్ చేయను, నేను వచ్చేస్తున్నాను, జిల్లాలో మొత్తం తిరుగుతాను అది అని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఎక్కడ కనపడలా కేసీఆర్ గారు లేకుండా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఈ మున్సిపల్ ఫలితాలు చెప్తున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంతే కదా. ఇప్పుడు ఇద్దరు కృష్ణార్జునులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటారు వాళ్ళిద్దరిని. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బిర్లా రంగం వాళ్ళిద్దరు అని అంటారు రేవంత్ రెడ్డి గారు. సరే అది కృష్ణార్జునుల బిర్లా రంగం ఏదన్నా అనుకో, వీళ్ళిద్దరు అయితే తెలంగాణ మొత్తం చుట్టేసి ప్రచారం అయితే చేశారుగా. మరి రిజల్ట్ 30% వచ్చింది అని చెబుతున్నారు, కానీ ఆయన చెబుతున్నారు కానీ 30% కూడా లేవు, మేబీ 20%, 25% ఉంటుంది. మరి దానికే మీరు 30%కే మేము పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తే మామూలుగా పాస్ పర్సెంటేజ్ ఎంత, 35. మరి బీఆర్ఎస్ పార్టీ పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట, ఎందుకు సంతోషపడుతున్నారో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఆ 30% అయినా వచ్చింది, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పే 30%లో కూడా అది కరెక్ట్ లెక్క కాదు, అది పూర్తి లెక్క రావాల్సింది. ఇప్పుడు ఇంకా పూర్తిగా లెక్క కాలేదు కదా. ఇప్పుడు ఆయన టెంటేటివ్గా చెప్తున్నారు. డైరెక్ట్గా మేము 16 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం, 116లో 16 గెలుచుకుంటే డైరెక్ట్గా అది విజయమా కాదు కదా. సో కల్లగొండ ఫ్యామిలీలో ఫామ్ హౌస్లో ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మిరాకిల్ జరగబోతుంది త్వరలో. ఆ మిరాకిల్ ఏందనేది మనం చూడొచ్చు ఈ ఫలితాలు చూసిన తర్వాత. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.